హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, ఎందుకంటే ఇంట్లో కొంచెం చిన్న ఫంక్షన్ వల్ల హడావిడైపోయింది. ఇంక ఇవేమిటి అనుకుంటున్నారా, మా ఆడపడుచు అయితే దుబాయ్ నుండి వచ్చింది. ఇంకా వస్తూ తన మేనకోడలికి ఇంకా నాకు ఏం తీసుకొచ్చింది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇది వచ్చేసండి మన పర్స్ అంటాం కదా, పౌచ్, అటువంటిది మాట. చాలా బాగుంది. ఆ కమోడ్ అయితే నీకు ఇష్టమైనది తీసుకుంది. నాకైతే ఇది నచ్చిందన్నమాట. ఇంకా నేను ఇది తీసుకున్నాను. బట్ ఇందులో ఫోన్ పట్టడం లేదు. తర్వాత మారుస్తాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే నీకు వదిలేసినా, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రబ్బర్ బ్యాండ్లు అండి, ఒక 2 తీసుకున్నాను నేను. ఈ కలర్ ఒకటి, పర్పుల్ కలర్లో ఒకటి తీసుకున్నాను అన్నమాట. చాలా బాగుంటాయి దుబాయ్ ఐటమ్స్ అనేవి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ ఏవైనా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇవి వచ్చేసి మా మెర్సీ గడికి అయితే తీసుకొచ్చారు. ఎలాగో స్కూల్కి వెళ్తుంది కదా, ఎలాగో 2 పిల్లకలు వేస్తున్నా కదని చెప్పి అయితే నేను ఇవి ఒక 2, ఇంకొక మోడల్ ఒక 2 తీసుకున్నాను అనమాట. పిల్లలు చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా అందరికీ తీసుకొచ్చింది. మనం ఎక్కువ తీసుకుంటే బాగోదు కదా అని అయితే నేను ఒక 2 పైర్స్ అనేవి తీసుకున్నాను. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పటికి వేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి అయితే ఈ విధంగా పాపకైతే ఇవి తీసుకున్నాను. ఇంక తనే తీసుకోమని చెప్పింది. ఇంకా నాకు వైట్ బ్లాక్, ఎలాగో వైట్ యూనిఫామ్ ఉంటుంది కదా, బ్లాక్ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ అని చెప్పి అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అయితే బ్లాక్ చున్నీ అండి. బయట గల్ఫ్ కంట్రీ చున్నీస్ అయితే చాలా బాగుంటాయి. వీటిని మనం బ్లౌజ్ కింద స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవైపు అంచు వస్తుంది, ఒకవైపు అయితే ప్లెయిన్గా ఉంటుంది. అంచు వచ్చినవి మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చు అన్నమాట. ఇంక దీన్ని వచ్చి అయితే గొడ్లరకు యాక్సర్కు అంటారన్నమాట. ఇది నొప్పులకి బాగా పనిచేస్తుంది. గల్ఫ్ కంట్రీ నుంచి ఎవరు వచ్చినా కానీ దీన్ని అయితే తప్పనిసరిగా తీసుకొస్తారు. ఆల్రెడీ నా దగ్గర ఒక పాతది ఉంది. లోపల బాటిల్ ఈ విధంగా గాజు బాటిల్ ఉంటుంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇది జండు బామ్ టైప్ ఉంటుంది అన్నమాట. చాలా బాగా నొప్పులకి పనిచేస్తుంది. సో నేను ఒకటైతే తీసుకున్నాను. ఇది మా దగ్గర పాతది అన్నమాట, ఇక కొత్తది ఓపెన్ చేయలేదు. చాలా బాగుంటుంది. ఇంక ఇది వచ్చేసి జండు బామ్, అదే టైగర్ బాంబ్ అంటారు. ఎక్కువ ఎవరు వచ్చినా కానీ ఇవి తప్పనిసరిగా తీసుకొస్తారు అక్కడ నుండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే చాలా ఇలా చిన్న ఐటమ్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి అయితే పర్ఫ్యూమ్ అన్నమాట, సెంట్ బాటిల్. ఇంకా వాళ్ళ తమ్ముడికి అని చెప్పి అయితే ఇచ్చారు. నాకెందుకో కానీ గల్ఫ్ కంట్రీస్ పర్ఫ్యూమ్స్ నచ్చవు. ఇవన్నీ ఏదో కొంచెం ఆల్కహాల్ స్మెల్ వచ్చినట్టు ఉంటాయి. సో అందుకే నేను తీసుకోలేదు. ఇక వాళ్ళ తమ్ముడికి అని చెప్పి అయితే ఒకటి ఇచ్చారు, ఇది తీసుకున్నాను. బాటిల్ అయితే సూపర్ ఉంది. దానికి మళ్ళీ ప్యాకింగ్ చూసాను ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుందో ప్యాకింగ్ కూడా. ఇవి ఎక్కువ గాజు బాటిల్స్లోనే వస్తాయి. ఇవి బాటిల్స్ చాలా మోడల్స్ ఉంటాయి. ఆ బాటిల్స్ చాలా బాగుంటాయి. ఈ పర్ఫ్యూమ్ అయిపోయినా కానీ పడేయాలనిపించదు అన్నమాట, అంత బాగుంటాయి ఆ బాటిల్స్. నా చిన్నప్పుడు అలాగే మా అక్క తెచ్చినప్పుడు దాచిపెట్టుకునేదాన్ని ఆ బాటిల్స్ అన్నీ. ఇంక ఇది వచ్చేసి హెయిర్ బ్రాండ్, ఇంకా మా తల్లిగడికి అని చెప్పి అయితే తీసుకున్నాను నేను. పైన మనం పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఒకటి తీసుకున్నాను. ఇంకా ఒక 2 లక్ష సోపులు అన్నది ఇచ్చారన్నమాట. సోప్స్ ఎలాగో మన దగ్గర ఉంటాయి కదా, ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను తీసుకోలేదు. ఇవి నెయిల్ పాల్స్ ఇంకా తన మేనకోడలికి అని చెప్పి ఇచ్చారు. ఇంకా నేనైతే ఈ కలర్స్ తీసుకున్నాను. ఇంకా మా పాప అయితే ఇంకా ఈ కలర్ తీసింది, న్యూడ్ కలరు. సో సరే తీసింది కదా అని చెప్పి అయితే ఉంచినాను. ఇంకా కింద అయితే వైట్గా కనిపిస్తుంది కదా, ఇది పైన షైనింగ్ కోసం వేసుకుంటారన్నమాట. చాలా బాగున్నాయి. గల్ఫ్ కంట్రీవి చాలా బాగుంటాయి. నెయిల్ పాల్స్ అనేవి షైనింగ్ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇంకా పెన్సిల్స్ మాట, ఎలాగో స్కూల్కి వెళ్తుంది, ఎక్కువ పెన్సిల్స్తోనే అవసరం ఉంది కదని చెప్పి అయితే ఒక 5 అలా తీసుకున్నాను నేను. ఇంకా పెన్నులు అయితే వద్దన్నాను, పెన్స్తో రాయడం లేదు కదా, ఎందుకులే నాకు ఉన్నాయని చెప్పాను. సర్లీ 2 అయితే మా తమ్ముడికి ఇవ్వని చెప్పి అయితే 2 పెన్నులు అయితే ఇచ్చారు. ఇంకా ఇవి అయితే షార్ప్నర్స్ అండి. మనం ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో వాటిల్లో చూస్తున్నాం కదా ఈ షార్ప్నర్స్. ఈ వేస్టేజ్, చెక్కిన వేస్టేజ్ ఉంటుంది కదా, అది కింద పడకుండా ఇందులోనే ఉండిపోద్ది అన్నమాట. అటువంటి షార్ప్నర్స్ ఇవి ఒక 2 తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి. మీకు వీడియోలో చెక్కి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం చెక్కేస్తే అది లోపలే ఉండిపోతుంది, ఆ తుక్కు ఇంకా బయటకు వెళ్ళదు. మనం నార్మల్ షార్ప్నర్స్ యూజ్ చేసినప్పుడు అవి బయటకు వచ్చేస్తుంది కదా, ఇలా మనం లోపల ఉన్న దాన్ని మనం తర్వాత తీసేసుకుని మనం బయట వేసేయవచ్చు అన్నమాట. ఇంకా ఎరేజర్స్ కూడా తీసుకున్నాను.
నార్మల్ షార్ప్నర్ ఒకటి, ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇవే ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి వాచెస్ అండి. ఇవి 3 సెట్స్ ఉంటాయి. ఒక సెట్లో 3 వాచెస్ ఉంటాయి. ఒకటికి మా ఆడబడుచు పెట్టుకుంది బెల్ట్ది, ఇదైతే చాయింది. ఇంకొకటి బ్లాక్ది అయితే స్మార్ట్ వాచ్ అన్నమాట. ఇంకా దీన్ని అయితే తీసుకున్నాను, కానీ నా హ్యాండ్కి అయితే ఏ వాచ్ తీసుకున్నా చైన్స్ ఇవి నేను తప్పనిసరిగా లింక్ అన్నది తీపియాలి. ఎందుకంటే నా హ్యాండ్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తీపియాలి. ఇంకా సర్లే బాగుంది కదా తీసుకున్నాను, మళ్ళీ దాన్ని ఒక తీపియాలి. ఇంక ఇదైతే స్మార్ట్ వాచ్. దీన్ని ఆల్రెడీ నేను మన ఫంక్షన్కి అని పెట్టుకు వెళ్ళాను. అక్కడ పిల్లలు కింద మీద పడేసి అయితే స్క్రీన్ పగలగొట్టేసినారు. ఇంక ఈ విధంగా ఉందన్నమాట. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే హోల్స్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఎలా పెట్టుకోవచ్చు దీన్ని మనము. ఇంకా ఇది వచ్చేసి అయితే దీనికి ఛార్జర్ అనమాట. ఇంక ఈ విధంగా ఇవన్నీ ప్యాక్ చేసేసి ఇక మళ్ళీ వాటన్నిటిని సర్దేసుకోవాలి కదా. ఇంకా పాపకి సంబంధించిన ఇవన్నీ పాప కంపాస్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా పాపి అన్ని వేరొక వైపు, మా అన్ని వేరొక వైపు మొత్తం సర్దేసుకుంటున్నాను. ఇంకా ఊరి వెళ్ళి వచ్చినాక ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇంక ఇవన్నీ సర్దేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి అయితే ఇంక పనులు అన్నవి స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో ఫంక్షన్ ఎలా ఉండా ఇక్కడ నుంచి ఊరు వెళ్ళడము, ఇక్కడ మళ్ళీ మనం వచ్చేటప్పటికి ఇల్లంతా చెత్త చెత్తగా ఉండడం చాలా చిరాకు వస్తుంది కదా. ఊరు వెళ్ళడం ఆనందం కన్నా వచ్చినాకి పనులు అన్నీ చేసుకోవడం అన్నది బాధగా అనిపిస్తుంది నాకు ఎక్కువగా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.